హలో ఫ్రెండ్స్, ఇది మనకి రెడీమేడ్ మసాలా దొరుకుతుంది. శ్రీ మసాలా అని చికెన్ మసాలా ఇన్స్టెంట్ చికెన్ 65, మటన్ 65, బోన్లెస్ ఫిష్ ఫ్రై అంట. హోమ్ డెలివరీ కూడా ఉందంట. ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు. నేను గణపతి దగ్గర గణపతి స్టాల్స్లో మన జ్యువెలరీ గల్లీ వెనక సైడ్ అంటే గణపతి పెట్టిన వెనక సైడ్ గల్లీలో దొరికింది నాకు. ఇది ఒక ప్యాకెట్ 50 రూపీస్ అనమాట. ఎక్స్పైరీ కూడా 1 ఇయర్ ఉంది. దీనిపైన ఎంఆర్పి 95 రూపీస్ ఉంది కానీ 60 అంటారు. 2 తీసుకుంటే రెడీమేడ్గా దొరుకుతుంది. మీకు ఇలాంటిది ఎక్కడైనా దొరికితే తీసుకోండి. మనం ఏం చెయ్యొద్దు. ఈ పౌడర్ వేసుకొని వాటర్ యాడ్ చేస్తేనే మనకు యాడ్ అయిపోతుంది. ఒకసారి చూడండి. నేను వచ్చేసి దీన్ని చికెన్ ఫ్రైగా చేస్తున్నాను. చికెన్ పీసెస్ అన్నీ మెత్తవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, చిన్నవని. దీన్ని ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఇలా ఉంటుందండి మిశ్రమం. ఒక్క నిమిషం కెమెరా సరి చేస్తాను. మనకు వచ్చేసి ఇలా ఉంటుంది రెడీమేడ్ పౌడర్. అన్నీ ఇందులోనే మిక్స్ ఉంటాయి. ఇందులో స్మెల్ అయితే బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇది 4-5 టైమ్స్ తీసుకున్నానండి. అంటే నాకు ఐడియా ఉంది. ఇందులో వెజిటేబుల్స్ కూడా ఉంటుంది, వెజిటేబుల్ మసాలా కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా ఉంటుంది, 2 ఉంటాయి అన్నమాట. ఇందులో ఏం లేదండి, మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, అన్ని ఉప్పు కారం అన్ని మసాలాస్ అన్నీ ఉంటాయి ఇందులో. మనం జస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తానండి మీకు. కార్న్ఫ్లవర్ అంట, బొంబాయి రవ్వ, తమిళనాడు రైస్ అంట అండి, చిల్లీ పౌడర్, టేస్టింగ్ సాల్ట్, లెమన్ సాల్ట్, కామన్ సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, 28 టైప్స్ ఆఫ్ స్పైసెస్ అంటండి. ఇది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీకు జస్ట్ నేను చెప్తున్నాను. అంటే మనం కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది, జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇందులో వాటర్ వేసేటప్పుడు కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఇది థిక్ బ్యాటర్ ఉండాలి. మనకి 65 ఎలా ఉంటుందో అలా ఉండాలి. మనం ఎక్కువ వాటర్ వేసామనుకోండి, వేసేటప్పుడు వస్తుంది, కాకపోతే లూజ్ అయిపోతుంది. అది పీసెస్కి పట్టి లూజ్గా తీగల్లాగా వస్తుంది అన్నమాట. కలిపేటప్పుడు మనం బాగా కలుపుకున్నాం అనుకోండి, అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే, మనం ఇది కలిపేటప్పుడే ఇందులో అన్ని మసాలాలు ఘాటు వస్తుంది. మనకి మసాలాల ఘాటు వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతున్నాను. మీరు కూడా ఇలాగే ఎక్కడైనా అంటే, ఇప్పుడు ఇది గణపతి పెట్టినప్పుడైతే ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్లీ నేను మీతో షేర్ చేయాల్సింది కానీ నేను లాస్ట్ డే తీసుకున్నాను, అందుకనే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం గణపతి వచ్చినప్పుడైనా, లేదా మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్లో కూడా ఉంటుందండి. ఎగ్జిబిషన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను చూపించాను కదా మీకు ప్యాకెట్. ఈవెన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడైనా ఒకసారి చూడండి. ఇదండి, ఈ కన్సిస్టెన్సీలో బాగా లమ్స్ లేకుండా కలుపుకోండి. అంతే, మనం చేయాల్సింది ఏం లేదు. ఆ మిశ్రమం ఇన్స్టెంట్ మసాలా కలుపుకోవాలి, వేసుకోవాలి. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళకి, వద్దు అనుకుంటే మీరే స్వయంగా మసాలా రెడీ చేసుకొని చికెన్ వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేడైనాక వేయట్లేను నేను, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసేస్తున్నాను నేను. ఎక్కువ వేడి ఉంటే మళ్ళీ కలర్ తొందరగా వచ్చేస్తుంది కదా, అందుకని. మనం ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, తీగల్లాగా సాగుతుంది. నాకు అలా అయింది ఎక్స్పీరియన్స్, అందుకని మీకు మరీ చెప్తున్నాను. మీరు మైండ్లో పెట్టుకొని చూసి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకొని చేసుకోవచ్చు. మనం అన్ని మసాలాలు కలిపి న్యూ బిగినర్స్కి కానీ ఎవరికైనా ఈజీగా అప్పుడప్పుడు తినాలనుకుంటే స్నాక్స్ లాగా ఈ పౌడర్ ఉందనుకోండి, తొందరగా పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు. మనము బయట 65 కొనుక్కుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వేడి చేయలేదు. సేమ్ వెజిటేరియన్స్కి కూడా ఉంది. గోబీ మసాలా, గోబీ వేసుకొని ఆ మసాలా ఇన్స్టెంట్ మసాలాలో గోబీ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, చికెన్ 65 ఇన్స్టెంట్ మసాలాతో చేశానండి. ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్లో చికెన్ వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జస్ట్ డెకరేషన్ పర్పస్ వేసానండి. కరేపాకు చూడండి, పీస్ ఎలా ఉంది, ఇలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఇలా తీసి చూసినా కానీ బాగుంటుంది. ఇదండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.